హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లతా సురేష్. ఫ్రెండ్స్, ఈరోజైతే అన్నయ్య వదిన వస్తున్నారు. పిల్లలైతే రావడం లేదు, అన్నయ్య వదిన మాత్రమే వస్తున్నారు. సరే, నేను కూడా మీతోటి షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అయితే అవుతుంది. ఇంకా అయితే రాలేదు, వస్తున్నారు. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, చూస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ కర్రీ అయితే చేస్తున్నా. మటన్ నీట్గా కడుక్కుని ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేశాను. ఇవ్వండి, చికెన్ ఫ్రై అయితే చేస్తా, మటన్ కర్రీ అయితే చేస్తా. ఈరోజు స్పెషల్, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా. మటన్ కర్రీ చేస్తా, చికెన్ ఏమో ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే అవుతుంది. మటన్ కోసం అయితే ఆయిల్ పెట్టాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇవ్వండి, ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మటన్ అయితే ఇప్పుడే వేసాను, ఇంకా కొంచెం సేపు పడుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీకి అయితే కలిపి పెట్టేసాను. టిఫిన్ ఏమన్నా తింటే చేద్దామండి, తింటారో లేదో తెలీదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అయితే ఫైనల్కి అయితే వచ్చేసింది అన్నమాట. ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. ఫైనల్లీ అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు. అన్నయ్య వదిన అయితే, వదినకైతే సర్జరీ అయింది. దానికి చెకప్ కోసం అయితే వచ్చింది. 3 months అయింది అయ్యి. ఒకసారి చెక్ చేయించుకుందామని అయితే వచ్చారు ఇద్దరు. అందుకే పిల్లల్ని కూడా తీసుకురాలా, ఎండలు బాగున్నాయి కదా, ఇంకా ఉండరు కదా, వెళ్ళిపోతారు కదా, అందుకని స్నాక్స్ తెస్తే పిల్లలైతే తింటున్నారు. లంచ్ టైం అయితే అయింది. వాళ్ళు వచ్చేసరికి 1 అయినట్టుంది. 12:30 1 అయింది. ఇంకా రాగానే కొద్దిసేపు అట్లా కూర్చొని తర్వాత లంచ్ అయితే పెట్టేసాను. లంచ్ అయితే చేస్తున్నాము. ఎండలు మరీ దారుణంగా ఉన్నాయండి ఖమ్మంలో అయితే. అందుకని అన్నయ్య వాళ్ళు అయితే బస్కి అయితే వచ్చారు, బైక్ మీద కూడా రాలేదు. ఈ హాస్పిటల్కి వెళ్ళి ఇటు వచ్చారు, మళ్ళీ తిరగడం ఎందుకనేసి. ఇంకా అన్నయ్యకి కూడా వేరే పని ఒకటి ఉందని చెప్పి ఇద్దరైతే వచ్చారు. ఇంకా వదిన ఇక్కడ ఉంచి బయటికి వెళ్ళి అన్నయ్య అయితే ఆ వర్క్ ఏదో చూసుకొని అయితే వచ్చారు. పిల్లలకైతే ముందే పెట్టేశాను లంచ్, ఇంకా మేము చేస్తున్నాము. మా వారైతే ఇంకా కాలేజీలో భోజనాలు ఉన్నాయని చెప్పి అక్కడనే లంచ్ అయితే చేశారు, ఇంటికైతే రాలేదు. లంచ్ తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంక వీళ్ళ స్నాక్స్ ఉన్నాయి కదా, పిల్లలైతే తింటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నయ్య వదిన అయితే వెళ్ళారు. ఇంకా నాకు తర్వాత అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడడమే సరిపోయింది. ఇప్పుడే వెళ్ళారు. ఇంకా ఎండగా ఉంది కదా, 6 వరకు ఉండి ఇప్పుడే వెళ్ళారు. పిల్లల్ని తీసుకురాలేదు కదా, అందుకనే ఉండకుండా వెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెప్పు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.